ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబుల్ వాక్యంగా కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనాన్ని చూసుకుందాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మన మీద దృష్టి ఉంచి ఆయన మనకు ఆలోచన చెప్తే మనకు అపజయం ఎందుకు కలుగుతుందండి? అన్ని విషయాల్లో విజయమే కలుగుతుంది, అన్ని విషయాల్లో సంతోషం కలుగుతుంది, విజయవంతమైన ఒక సక్సెస్ఫుల్ జీవితం మనం జీవిస్తాము. ఈ వచనాన్ని పూర్తిగా మనం చూసుకున్నట్లయితే, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మనకు ఉపదేశం చేసి మనం నడవలసిన మార్గంలో మనం నడిపించి ఆయన మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తే అంతకంటే ధన్యకరమైన జీవితం ఏముంది? హల్లెలూయా. అయితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము సిద్ధంగా ఉన్నామా? హల్లెలూయా. ఏమండి, దేవుడు ఆలోచన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకున్న శ్రమలో నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ మార్గంలో గుండా వెళ్తే నీకు సక్సెస్ వస్తుందో, ఆశీర్వాదం వస్తుందో ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు సిద్ధంగా ఉన్నావా? చాలా మంది సిద్ధంగా లేరండి. ఏమండి, ఈ లోకపు ఆశల మీద, కోరికల మీద తిరుగుతూ, లోక ప్రయాణం చేస్తూ, ఎక్కువసేపు నిద్రపోతూ, తిండిపోతులుగా, నిద్రపోతులుగా, సుఖభోగములు అనుభవించే వారిగా, లోకాశలు కలిగిన వారిగానే ఉంటున్నారు తప్పితే ప్రార్థనలో గడిపి దేవుని చిత్తం తెలుసుకుందాము, ప్రభు ఎలా నడిపిస్తాడో ఆ మార్గంలో నడుచుకుందామన్న శ్రద్ధ, ఆసక్తి లేని వారిగా ఉన్నారు. ఏమండి, దేవుని వాక్యమే దేవుని చిత్తమై ఉన్నది, దేవుని చిత్తమే దేవుని వాక్యమై ఉన్నది. అయితే నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా? ఆ వాక్యపు అర్థాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? ఆ బైబుల్ వచనం యొక్క లోతైన స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? ప్రార్థనలో దేవుని యొక్క నడిపింపును నీవు గ్రహిస్తున్నావా? అనేక విషయాల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే నీవు అర్థం చేసుకోగలుగుతున్నావా? లేదండి. నేటి దినాల్లో ప్రజలు అలా లేరు. వారు సెల్ ఫోన్లలో, లోకంలో, ఫ్రెండ్స్ బట్టి ఇంకా అనేకమైన కార్యక్రమాల్లో, ఎంజాయ్మెంట్లో ఉంటూ దేవుని నడిపింపుకు దూరంగా ఉన్నారు. మీరు దేవునికి దగ్గరగా రండి, ప్రభువు కూడా మీకు దగ్గరగా వస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, నీ నడిపింపు మాకు కావాలి, నీ ఆలోచన మాకు కావాలి, నీ మార్గమందు మేము నడుచుకోవాలి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి దీవించి గొప్ప సక్సెస్ ని, గొప్ప విజయంను మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.